గాయత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా మరి కాసేపట్లో రాబోతున్నారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుంది. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత 10 గంటల 15 నిమిషాలకు అసెంబ్లీ ఆవరణ నుంచి ప్రత్యేక బస్సుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డకు సంబంధించినటువంటి ప్రాజెక్టు దగ్గరికి చేరుకుంటారు. అసలు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి గల కారణాలు ఏంటి, ఎటువంటి ప్రస్తుతం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి అవినీతులకు పాల్పడిందంటే కూడా మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాల పుట్టలున్నాయి, ఎప్పటికప్పుడు లోపాలు బయటపడుతున్నాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవాళ అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత అసెంబ్లీ వాయిదా వేసి అసెంబ్లీలో రికార్డులో నమోదు కావడం కోసమే అసెంబ్లీ తర్వాత ఇవాళ మేడిగడ్డకు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 ఎమ్మెల్యేలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పంపారు. మేడిగడ్డకు ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, అందరూ రావాలి, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఏర్పాటు చేసి 119 మంది ఎమ్మెల్యేలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పంపినటువంటి పరిస్థితి. ఈ ఆహ్వానాన్ని బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం దూరంగా ఉండి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు, సిపిఐ, ఇతర ఎంఐఎం నేతలంతా ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు హైదరాబాద్ అసెంబ్లీ నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఒక ప్రత్యేక బస్సుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలంతా బయలుదేరుతారు. నేరుగా జనగామ నుంచి హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీదుగా కాళేశ్వరం ప్రాజెక్టు భాగంగా మేడిగడ్డ అన్నార లక్ష్మీ బ్యారేజ్ దగ్గరికి చేరుకున్న పరిస్థితి. చేరుకున్న తర్వాత 3 గంటలకు ఈ బృందం అంతా రానుంది. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఇటు బృందం అంతా వచ్చిన తర్వాత నేరుగా వారు ఆ బస్సుల్లో అక్కడ నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరికి చేరుకుంటారు. ప్రధానంగా బ్లాక్ 7లోని 20వ పిల్లర్ దగ్గర ఎంత పాటు కుంగిపోయింది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు ఈ కుంగిపోవడానికి కారణాలేంటి, ఎల్ఎన్టీ కంపెనీ అధికారులు ఏం చెప్తా ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు, అవన్నీ కూడా ఒక 2 గంటల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర మొత్తం పరిశీలించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీకి సంబంధించిన సిపిఐ ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తారు. 2 గంటల పాటు కూడా ప్రాజెక్టు సందర్శన కొనసాగుతుంది. ఆ సందర్శన అయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు నీటిపారుదల శాఖ అధికారులు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారు. అయితే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణాలేంటి, అప్పుడు కేసీఆర్ కావచ్చు, ఎల్ఎన్టీ ప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు చెప్పినప్పటికీ కూడా కొంత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు వినిపించుకోలేదు, పట్టించుకోలేదు. అటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి కారణంగానే ఈ కుంగిపోవడానికి కారణాలు ఉంటాయని కూడా మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర సందర్శించిన తర్వాత లోపాలకు సంబంధించి ఆయన ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏం మాట్లాడబోతారో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడతారు, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఎదుర్కోబోతున్నటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. అక్కడ నుంచి నేరుగా ఎల్ఎన్టీ కంపెనీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి అధికారులతో ఒక రివ్యూ సమావేశం నిర్వహించారు. ఆ రివ్యూతో కూడా మీడియాతో కూడా ఇంటరాక్షన్ అయ్యి మీడియాతో కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలంతా మాట్లాడబోతా ఉన్నారు. ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి లోపాలను బయటపెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని పట్టణ కొనసాగుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పినట్టు పరిస్థితి. అయితే ఇటు మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తున్న నేపథ్యంలో నల్గొండలో ఇవాళ కేసీఆర్ కూడా ప్రాజెక్టు జలాలకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి కేఆర్ఎంబీకి అప్పగిస్తారంటూ నిరసనగా నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ సభ ఏర్పాటు చేసింది. అధికార పక్షమేమో మేడిగడ్డ వైపు వచ్చి మేడిగడ్డ పర్యటిస్తూ బీఆర్ఎస్ లోపాలను చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. నల్గొండలేమో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేసి ఇంతకాలం ఎట్లా ఉండేది ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి పాలసీలు ఎటువంటి నూతన విధాన్ని ఒరవడిస్తున్నప్పుడు కేసీఆర్ కూడా ప్రసంగించబోతున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాజెక్టులకు జలాలకు సంబంధించి రాజకీయ రగడ కొనసాగుతున్న నేపథ్యంలో ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపినక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు మేడిగడ్డ టూర్కు మాత్రం రావట్లేదు, అందరూ దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ సభలో ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలకు ఏం మాట్లాడతారు, మేడిగడ్డ ప్రాజెక్టు లోపాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత అక్కడ నుంచి నేరుగా మేడిగడ్డకు చేరుకోనున్నారు.